మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నమ్మలందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనం వాక్యమును ధ్యానించుకుందాం. దేవుడు ఏర్పాటు చేసిన కృపవాక్యం. ఈరోజు వాక్యాంశము మనం గమనించినట్టయితే పునరుద్ధానం యొక్క శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానం అంటే ఏంటి? క్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడాలి. పునరుద్ధానం గురించి మాట్లాడితే మనము క్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడాలి. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఒక మనిషి చనిపోయి ఇక స్థిరకాలము జీవించటమే పునరుత్థానం అంటారు. చనిపోయిన మనిషి మరణాన్ని గెలిచి లేవటమే కాకుండా ఇంకెప్పటికీ జీవించటం అనేది పునరుత్థానం. ఇంతకుముందు చనిపోయి లేచారు, కానీ వారెవరూ మరలా మరలా చనిపోయారు. ప్రియులారు, కానీ యేసు ప్రభువారు మాత్రమే ప్రథమ ఫలముగా ఆ కార్యమును జయించారు. అందుకనే ఎఫెసీ రాసిన పత్రికలో మనం గమనించినట్టయితే గొప్ప శక్తి ఏంటి అనేది అక్కడ తెలియబడుతూ ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానం వల్ల ఫస్ట్ కలిగినది ఏంటంటే దేవుడు యేసు ప్రభువారిని, తన ప్రియకుమారున్న యేసు ప్రభువారిని అధికముగా హెచ్చించాడు. ఎంతగా అంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే సమస్తం మీద అధికారం ఇచ్చాడు. రేపు తీర్పు తీర్చేది ఆయనే, విశ్వాసులందరినీ తీసుకువెళ్ళేది ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఆయనతో కూర్చుండి, ఆయన సింహాసనంతో కూర్చుండి ఏలే భాగ్యాన్ని ఇచ్చింది మరి క్రీస్తుకు తండ్రి అయిన దేవాతి దేవుడే. కాబట్టి పునరుద్ధానం వలన కలిగినటువంటి ఆ యొక్క ఆధిక్యత అని మనం గమనించాలి. అంతేకాదు సమస్తము కూడా ఆయన పాదాల కింద ఉంచాడు. సమస్తం, ఎవ్రీథింగ్ ఈజ్, ప్రతీది కూడా ఆయన పాదాల కింద ఉంచాడు. కొన్ని మనం గమనించినట్లయితే మరి 1 కొరింథీ 15:54 వచనంలో మరి ఆ విజయాన్ని ప్రకటించాడు. అక్కడ యేసు ప్రభువారు మరణం మీద విజయం. దేని మీద విజయం? మరణం మీద విజయాన్ని ప్రకటించాడు. అంతేకాదు ఆ 15:57 వచనంలో ఆ పునరుద్ధానం అనేది ప్రపంచంలోని ప్రజలందరూ సంతోషానికి కారణమైంది. ఎందుకంటే ఇక మరణం మన మీద అధికారం లేదు. దానికి మనం కూడా రేపు మరణాన్ని జయించగలుగుతాం. చనిపోయిన తర్వాత మరలా యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం కూడా మరణాన్ని గెలిచి లేవబోతున్నాం. అట్టి గొప్ప కృపను మరి కలిగి ఉన్నప్పుడు మనకు సంతోషమే కలుగుతుంది కదా. అంతేకాదు 1 కొరింథీ 15:44 ప్రకారం మనం ఆత్మ సంబంధులముగా అయ్యాం. ఆత్మ సంబంధములుగా రోమీలకు రాసిన పత్రికలో చెప్తాడు కదా, మనము మరి నూతనంగా జన్మించినప్పుడు లేకపోతే బాప్తిసం పొందినప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం మనలో ఉంటుంది. అక్కడ నుంచి మనకి పాత జీవితం పోయి నూతన జీవితం కలుగుతుంది. కాబట్టి మన ఆత్మ సంబంధం కాగలిగాం. 15:50 వచనంలో అక్షయత వెలుగులోనికి వచ్చింది అని అన్నాడు. అంటే అక్షయులుగా లేపబడ్డాం మనం. క్షయమైన ఈ శరీరము నుండి అక్షయులుగా లేపబడబోతున్నాం. అక్షయులు అంటే ఇక ఎప్పుడు నశించిపోనేటువంటి దానిని అక్షయము అంటారు. క్షయము కానిది, అది నశించిపోయింది. ఆ పునరుద్ధానం వలన కలిగినటువంటి గొప్ప శక్తి. అంతేకాదు ఎఫెసీయులకు 4:8 వచనంలో మనం గమనిస్తాం. అక్కడ మరి చెర నుంచి విడుదల. ఎప్పుడైతే ఆదాము నుండి మరి ప్రభువారు లేచేంత వరకు ఈ పాతాళంలో విశ్వాసులైన వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని కూడా ఆ చెరలో నుండి ముక్తులుగా గావించాడు యేసు ప్రభువారు. అక్కడ 8వ వచనంలో ఉంటుంది. అంతేకాదు మరి ఈవులు కూడా లభించినాయి. అక్కడ ఈవులు అంటే దేవుడు మనకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు ఇవ్వటం అనేది ఈ భూ సంబంధమైన వాటిల్లో. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనకు ఆ పునరుద్ధానం యొక్క శక్తి అనేది మనకి లభించినట్లు మనం చూస్తాం. 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం, చూడండి. ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాల్వాడినట్టు ఎటుతో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకున్న వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు ఆయనకు క్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఎరిగే నిమిత్తము ఆయన కూడా ఏం చేశాడంటే సంస్థ నష్టంగా ఎంచుకున్నాడు. తద్వారా పునరుద్ధాన బలాన్ని పొందుకున్నాడు పౌలు. కాబట్టి ప్రియులారా, పునరుద్ధానం యొక్క శక్తి అది. ఆయన మరి మృతుల్లో నుండి లేచుడులో ఆది సంభూతుడైనని కొలసి 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తా ఉంది. కాబట్టి క్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆ మీదట ఆయన వరుసలో మనం కూడా రేపు లేపబడిపోతున్నాం. ఎవరైతే క్రీస్తు నుండి మృతులైన వారు ఉన్నారో వారందరూ ప్రభు వచ్చినప్పుడు లేపబడతారు. కాబట్టి ఆయన పునరుద్ధానం తిరిగి లేవటం ద్వారా మరణాన్ని గెలిచాడు, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ప్రియులారా, మరి అలాంటి శక్తి మనకి కలుగుతుంది, నూతనమైన జీవితం మనకి కలుగుతుంది. కాబట్టి మరి మనము ప్రభు కొరకు ఆ పునరుద్ధాన బలము పొందుకుని ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం మా హృదయంలో ఉంచుకొని తండ్రి ఆ పునరుద్ధాన బలము ఆ శక్తిని మేము కూడా పొందుకోవడానికి కృప చూపించండి. అవునయ్యా, సమస్తం మీద మీకు అధికారం కలిగి ఉన్నది. అంతేకాదు సమస్తాన్ని మీ పాదముల కింద ఉంచాడు తండ్రి. యొక్క కృపాసనం మీరున్నారు ప్రభా. రేపు తీర్పులో ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చబోయే దేవుడు నాయన, మీకు వందనాలు. ఆ మరణాన్ని మృతుల్లోకంలో పడవేసే దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో ఉన్న శాపము, ఆయా పాపము, మరణము నుండి విడుదల పొందించి మాకు శక్తినిచ్చి మీతో కూర్చుండే ఆ గొప్ప అనుభవాన్ని, నూతనమైన జీవితాన్ని మాకును ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరో కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుందాం. అప్పుడు వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.